వ్యాపారాలు చేసేస్తూ లాస్ట్ ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక 15 నిమిషాలు ఒక అర్ధగంటనో ప్రార్థన చేసుకొని ముగించేస్తుంటారు. ఇంకా అయిపోయింది రోజు ఉపవాసం అంటుంటారు. ఉదయం లేచినప్పుడు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వాక్యం చదివింటారు. మరలా సాయంత్రం వచ్చినప్పుడు కొద్దిసేపు వాక్యం చదివి ప్రార్థన చేసుకొని ముగించేస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకనంటే సాధారణ రోజులలో కూడా, అంటే ఉపవాసం లేని రోజుల్లో కూడా క్రైస్తవుడు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటాడు కదా, ఉదయం లేచి వాక్యం చదువుతాడు కదా. సాధారణ రోజులలో కూడా క్రైస్తవుడు ఒక అర్ధగంట సేపు అయినా దేవుని సన్నిధిలో ఉంటాడు కదా, అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా ఉంటాడు కదా సాధారణ రోజులలో కూడా. ఇంకా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఇంకా దేవుని సన్నిధిలో గడిపింది ఏముంది? ఉదయం లేసావు, ఒక 15 నిమిషాలు ఒక అర్ధగంట సేపు ప్రార్థన చేసుకున్నావు, మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక అర్ధగంట సేపు 15 నిమిషాలు ప్రార్థన చేసేసావు, లేదంటే ఒక గంట. ఇక నువ్వు ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ఉన్నట్టు? అలా చేయడాన్ని కూడా దేవుడు ఇష్టపడట్లే. ఒకసారి చదవండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం.